ఇలా ఉంటుంటే బాగు చేసుకొని కొద్దిగా రేట్లు వేసుకున్నాను సార్. రేట్లు వేసుకుని చెప్పండి. నా పేరు పచ్చల ఐజత్తు, భీమనూరుపాడు, ప్రేమపురం మండలం. మేము వేణూరుపాడు గ్రామంలో నివసిస్తూ ఉన్నాము. దాదాపు మా గ్రామంలో 18 కులాలు అందరం ఒకే తాటిపై నిలబడి జీవిస్తూ ఉన్నాము. మా గ్రామంలో కొంతమంది ఒక 3-4 భూత వైద్యం, చేతబడి, ముల్లంగి చిల్లంగి అని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ భూత వైద్యంగా ముగ్గులేస్తూ బజార్లలో దయ్యాలు వదిలిస్తాము అని చెప్పేసి గ్రామ ప్రజలందరినీ గత కొన్ని సంవత్సరాల నుండి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. కనుక మేము చాలాసార్లు గ్రామం నడిబొడ్డున ఇటువంటి కార్యకలాపాలు సాగించవద్దని ప్రజలందరం కూడా ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. అయినా వినకుండా వారు గ్రామ నడిబొడ్డున ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ మా గ్రామ ప్రజలకి ఇబ్బందికరమైనటువంటి పనులు చేస్తున్నారు. కనుక అటువంటి కార్యక్రమాలు మేము గ్రామ ప్రజలందరం కూడా ఒప్పుకోకుండా అటువంటి కార్యక్రమాలు ఊరు బయట పెట్టుకునేటట్టు అధికారులకి మేము ఈరోజు గ్రీవెన్స్ సెల్లో అర్జీ దాఖలు పరిచి ఉన్నాము. కనుక మా గ్రామ ప్రజలు బాగోగుల నిమిత్తం తమరు ఆలోచన చేసి మాకు మా గ్రామ ప్రజలకి వారి యొక్క భయం నుండి తొలగించి వారిని ఊరు బయట అంతరాలు, ఆ చేతబడులు అవన్నీ దయ్యాలు వదిలేయటం ఊరు బయట వదిలించుకోమని మా గ్రామ ప్రజల తరఫున మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. మీరు అంతకుముందు అధికారులకు ఎవరికన్నా కంప్లైంట్ చేశారా, చేయలేదా? అంతకుముందు పోలీసు వారు కూడా వచ్చి అంతరాలు ఇక్కడ సెంటర్లో కట్టొద్దు, గ్రామం మధ్యలో కట్టొద్దు, ఊరు బయట కట్టుకోమని అప్పటి పోలీసు అధికారులు చెప్పి ఉన్నారు. అంటే ఊర్లో అంటే ఎక్కడ జరిగింది, ఎక్కడ జరుగుతుంది ఇది? ఊరు గ్రామం నడిబొడ్డులో గ్రామం నడిబొడ్డులో ఒక ఇంట్లో చైతన్య గ్రామీణ బ్యాంకు దగ్గరలో పక్కనలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నా కానీ మీరు ఎందుకని దీని గురించి అధికారుల దగ్గరికి కానీ ఇలాంటి స్పందన ఎవరికి చెప్పన్న పరిస్థితికి వచ్చారు మీరు? అధికారులందరికీ విన్నవించాము. పోలీసు అధికారులు కూడా వచ్చి ఆపమని కూడా వాళ్ళు చెప్పిపోయారు. కానీ అతను పలుకుబడి గల వ్యక్తి కనుక, డబ్బులున్న వ్యక్తి కనుక వాళ్ళందరినీ కూడా లెక్క చేయకుండా, మేము మా ప్రజల మాట కూడా లెక్క చేయకుండా ఈ విధంగా అంతరాలు కట్టు, దెయ్యాలు వదిలించి, చేతబడులు చేసి ఈ విధంగా డబ్బు సంపాదించి భయభ్రాంతులకి గురి చేస్తూ ఉన్నాడు. మీకు కలెక్టర్ గారికి మీరు వినతి పత్రం ఇచ్చారు కదా, కలెక్టర్ గారి దగ్గర నుంచి మీకు ఎలాంటి స్పందన లభించింది? పరిశీలించి ఎంక్వైరీ చేసి అటువంటి ఏదన్నా జరుగుతూ ఉంటే మేము మీకు న్యాయం చేసి ఊరు బయట కట్టుకునే ఏర్పాటు చేస్తామని చెప్పేసి వారు మాకు హామీ ఇచ్చారు. అసలు మీకేం కావాలంటున్నారు ఇప్పుడు మీరు? మా గ్రామ నడిబొడ్డులో అంతరాలు కట్టడానికి వీల్లేదు, అది మా గ్రామ ప్రజల యొక్క మాట. పచ్చల అల్లదరపాడు, మాది వేమూరుపాడు. మేము ఉండేది ఎస్సీ కాలనీలో. ఇక్కడ కటికల రామకోటేశ్వరం అనే వ్యక్తి భూత వైద్యాలతో ఇక్కడ మనుషుల్ని పెట్టి సెంటర్లో
బస్సు ఎవరన్నా దిగని వాళ్ళని లాక్కపోవటం, భూత వైద్యం అని విపరీతమైన డబ్బులు గుంజుతూ ఇది ఒక మాఫియా అయిపోయింది. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదు. వీళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళు ఊళ్ళోనే ఉండొద్దు. ఇసుమంటి ఏంటంటే ఎడన్నా ఊరు బయట పొలిమారుల్లో అసమణ చోట చేసుకునేవి ఊరిలో తీసుకొచ్చి నిమ్మకాయలు ముగ్గులు వేసి ఎంటికలు పెట్టి కుంకాలు చల్లి పసుపు చల్లి భయభ్రాంతులు, ఒకసారి కోడులను కోసి చీకట్లో వచ్చేవాళ్ళు కూడా భయభ్రాంతులు చెందుతున్నారు, భయపడిపోతున్నారు. వీళ్ళ మీద చర్యలు తీసుకొని ఇలాంటివి జరగకుండా ఇక్కడి నుంచైనా ఈ వృత్తిలో నుంచి జనాన్ని కాపాడతారని మేము నమ్ముతున్నాం. సో ఇలా మేము మా ప్రజలందరినీ ఇలా భయభ్రాంతులు చేసినందుకు మేము ఇలా అర్జీ పెట్టుకున్నాము. సో మీరు ఎలాగైనా కానీ మాకు న్యాయం చేయగలరని కోరుచున్నాము. ఊరు బయట పెట్టుకోం.